హాయ్ అండి. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ టు మై ఛానల్ తేజ స్క్వేర్. ఈరోజు మనం ఒక సూపర్ డూపర్ రుచికరమైన డెజర్ట్ చేయబోతున్నామండి. పేరు వినగానే నోరూరుతుంది. అదే అండి శనగపప్పు పాయసం. ఇది తింటే మనసు కూల్గా, స్టమక్ ఫుల్గా ఉంటుంది. అయితే రెడీనా? ఇంకా స్టార్ట్ చేద్దామా? ఒక కప్పు శనగపప్పును బాగా కడుక్కొని ఒక 2-3 గంటలు నీళ్ళల్లో నానబెట్టుకుని తర్వాత ఒక గిన్నెలో కానీ కుక్కర్లో కానీ వేసుకుని కొంచెం సేపు బాగా ఉడికించుకోవాలి. ఉడికాక ఒక మందపాటి గిన్నెలో వేసి ఒక కప్పు బెల్లం తీసుకుని డైరెక్ట్గా వెయ్యాలి. ఇంకొక కప్పు బెల్లాన్ని నీళ్ళల్లో కరిగించుకుని ఇలా పోసుకోవాలి. ఇక్కడ పాయసం స్వీట్ మోడ్లోకి మారిపోతుంది. అంతవరకు టైంపాస్ కోసం ఇంకొక స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టి కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి వేయించాలి. ఇవి వేగుతున్నప్పుడు ఆహా! ఆ రుచే వేరండి. ఇప్పుడు మళ్ళీ మన పాయసం దగ్గరికి వస్తే అందులో ఒక చిటికెడు పచ్చకర్పూరం వేయాలి. ఇది వేస్తే వరకు పాయసం బాగానే ఉంటుంది. వేసిన తర్వాత దేవుడి ప్రసాదం ఫీల్ వస్తుంది. ఇప్పుడు స్పెషల్ ఐటెం బొంబాయి రవ్వ. దీన్ని నెమ్మదిగా గడ్డలు లేకుండా కలుపుతూ వేసుకోవాలి. గడ్డలు పడ్డాయంటే పాయసం కాదు ఉప్మా అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకుని మరి కొంచెం కొంచెంగా వేసుకుని ఉండలు ఏమాత్రం లేకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఇది ఉడికే వరకు కొంచెం టైం పడుతుంది. ఈలోగా మనం ఫోన్ని స్క్రోల్ కూడా చేసుకోవచ్చు. ఇది ఉడికిన తర్వాత దీన్ని నెమ్మదిగా ఇలా కొంచెం కొంచెంగా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇంకా ఫైనల్గా ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. అంతే, మన శనగపప్పు పాయసం అయితే రెడీ. చూడటానికి అద్భుతం, రుచి చేయడానికి సూపర్ అద్భుతం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కామెంట్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో. నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.